తెలుగుదేశం గవర్నమెంట్కి పెట్టిన దాన్ని 22 ఆయన పెట్టిన దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అవనగడ్డొచ్చి ఒక జీవో చేసి ప్రజలకు అప్పచెప్పిన తర్వాత మళ్ళా అధికారంలోకి వచ్చి మీ అందరికీ మేలు చేస్తానని చెప్పి దాంతోపాటు ఇంకోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పాస్బుక్ల మీద ఉంటున్నాయి, మీ అందరు పొలాలు లాక్కుంటాడని ఆయన చెప్పి ఓటేయించుకుని చివరికి మళ్ళా 18,000 ఎకరాల మీద 22 జీవో పెట్టి మోసం చేసిన ఆయన చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో ఉన్న రైతులందరినీ ఏదో ఒక రకంగా పలు సందర్భాల్లో ఇబ్బంది పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం అని. అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం కూడా జరిగింది. మళ్ళీ అదే పద్ధతి వాళ్ళు కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా కూడా లాస్ట్ ఇయర్ అన్ని రకాలుగా బాగుంది. బీపీటీలు కోసిన రోజునే 2200 21 ఇచ్చి లోడ్ చేస్తున్నారు. ఇవాళ వచ్చేటప్పటికి 1400 1500 కొనేవాళ్ళు లేరు. ఇది కళ్ళకు కట్టినట్టు రైతాంగానికి కనపడుతుంది. వాళ్ళు ఇవాళ మీరు పెట్టే కేసులకో పోలీసుకో భయపడి బయటికి రాపోవచ్చు, కానీ జనం బాధ జనం మాట గొంతెత్తి వినిపించడానికి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, ప్రజల తరపున నిలబడుతుంది. ఇవాళ మేము వచ్చింది జరిగే పరిస్థితులు చెప్పడానికి తప్ప మీ మీద యుద్ధానికి రాలేదు. ప్రజలకు ఇంకా మరింతగా తెలియజేయడం కోసం వచ్చాం.